ఇప్పుడంతా కూడా మన డిస్కషన్ గానీ ఇదంతా కూడా క్యాన్సర్ వస్తే ఒకటే కాదు, మెయిన్ ప్రివెన్షన్ అంటే రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. సో ఇప్పుడున్న ఆధునిక కాలంలో మనకేంటంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అలానే కూర్చొని ఉంటాము, అలానే పెద్దగా ఎక్కువ బాడీ ఫిట్నెస్ మీద కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ అంత కాన్సన్ట్రేట్ టైం ఉండట్లేదు ఎవరికి కూడా, అంత సమయం వెచ్చించట్లేదు ఎవరు కూడా. సో సెడెంటరీ అలానే కూర్చోవడం, లేకపోతే వీకెండ్ వస్తే అలా కూర్చొని టీవీ చూడటం కాకుండా బాడీ ఫిట్నెస్ మీద చాలా యాక్టివ్ గా ఇన్వెస్ట్ చేయాలి టైం ని. అంటే రోజుకు 1 గంట ఏదైనా వాకింగ్ లేకపోతే ఏదైనా సరే స్టెప్స్ ఎక్కి పైకి ఎక్కడం దిగడం చేయటము, లేకపోతే ఉన్న వర్క్ ప్లేస్ లోనే కంటిన్యూ కూర్చోకుండా ఫ్రీక్వెంట్ గా నడుస్తూ ఉంటాం చేసి రోజుకు 1 గంట యాక్టివ్ గా నడిచే విధంగా పెట్టుకోవాలండి. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ, కేవలం హార్ట్ కి కాదు క్యాన్సర్ కూడా చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఆడవాళ్ళైతే ముఖ్యంగా కొంచెం ఎర్లీగా మ్యారేజ్ చేసుకోవడం, ఎర్లీగా కిడ్స్ ని ప్లాన్ చేసుకోవడం, వీలైనంత వరకు కూడా పాలు ఇవ్వడానికి ట్రై చేయడానికి కొంచెం ఎక్కువ చేయాలి. ఇంకోటి ఫుడ్ హ్యాబిట్స్ లో కొన్ని చేంజెస్, అంటే ఎనిమల్ ఫ్యాట్స్ అంటే ఇప్పుడు బీఫ్ కానీ మటన్ కానీ లేకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఇవి కానీ చికెన్ కానీ లేదా ఎక్కువ ఎగ్స్ తినడం కానీ ఎక్కువ మిల్క్ తాగడం కానీ చేయకుండా కొంచెం రిస్ట్రిక్షన్ లిమిటెడ్ గా చేస్తుంటే కనుక, లిమిటెడ్ గా ఫుడ్ తీసుకొని ఈ ఆస్పెక్ట్స్ లో యానిమల్ ఫుడ్ కొంచెం తగ్గించుకుంటే కనుక మనకి ఇంకా కొంచెం హెల్త్ బాగుంటుందండి. నేను చెప్పినట్టు ఈస్ట్రోజన్ మన ఊబకాయం వల్ల కానీ, లేకపోతే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల కానీ, లేకపోతే ఆల్కహాల్ ఎక్కువ కన్సూమ్ చేయడం కానీ, స్మోకింగ్ వల్ల కానీ, వీటి వల్ల ఆడవాళ్ళకి చాలా ఎక్కువ రిస్క్ ఇప్పుడు రీసెంట్ గా ఇంక్రీజ్ అయింది. గోయింగ్ బ్యాక్ టు నార్మల్ అంటే ముందు పాత పద్ధతులు ఎట్లా అయితే ఉన్నాయో అవి మనం కొంచెం అడాప్ట్ చేసుకోవడం మళ్ళీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎపిడమిక్ లా వచ్చేసిందండి బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు హైదరాబాద్ లో మనం సర్వే చేస్తే 50 ఏళ్ళు దాటిన ప్రతి 100 మందిలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని చెప్పి తేలిందనమాట. ఇంత ఎక్కువ ఎందుకు అవుతుందంటే మనం అనుకరించే పద్ధతుల వల్ల మెయిన్ సమస్య అనమాట. సో ఇవన్నీ మనం మార్చుకుంటే ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు కొత్త చాలా 40 ఏళ్ల లోపల ఆడవాళ్ళకి చాలా మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వింటూ ఉన్నాం, 30 ఏళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వింటూ ఉన్నాం. ఇవన్నీ ఓన్లీ జస్ట్ జన్యుపరమైన సమస్య కాదండి, ఓన్లీ 20% మాత్రం జన్యుపరమైన సమస్య, మిగిలినవన్నీ కూడా స్వయం కృతాపరాధం అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ హార్మ్ అంటాను చూడండి అట్లాంటిది. ఈ పద్ధతులు మార్చుకుంటే కనుక మనకి రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది బాగా తగ్గిపోతుంది. నాట్ జస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఒక్కటే కాదు, మిగిలిన పెద్ద పేగు క్యాన్సర్ కానీ అవి కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట.